గోసేవతో సమాజానికి ప్రకృతికి మేలు. శ్రీ కామధేనువు గో సంరక్షకశాల ట్రెజరర్ మోహనాచారి. తిరుపతి ఆగస్టు 11. దాతల సహకారంతో శ్రీ కామధేనువు గో సంరక్షకశాలలో 110కి పైగా గోవులను సంరక్షిస్తూ గోసేవ ద్వారా సమాజానికి ప్రకృతికి సేవ అందిస్తున్నామని ట్రెజరర్ మోహనాచారి తెలిపారు. గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు గోమూత్రం, గోమయం, పంచగవ్య ఉత్పత్తులు, సహజ కంపోస్ట్ ఎరువులు రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. అలాగే గో ఆధారితంగా ధూపం, సాంబ్రాణి, విభూతి, ఫినాయిల్, గోమయ సమిధలు తదితర ఉత్పత్తులను తయారు చేసి ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. గృహ ప్రవేశాలు, పూజా కార్యక్రమాల కోసం అవసరమైన గో ఆధారిత వస్తువులను కూడా అందుబాటులోకి తీసుకురావటమే లక్ష్యమన్నారు. ప్రతి ఇంటికి గోమాత ప్రాధాన్యతను చాటి చెప్పడంతో పాటు సామూహిక గోపూజ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గో సంరక్షకశాలకు వచ్చే ప్రతి రూపాయిని గోసేవకే వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు. గోసేవ, గో రక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, భవిష్యత్తులో గో ఆధారిత ఉత్పత్తులను మరింత విస్తృతంగా ప్రతి ఇంటికి అందించేందుకు కృషి చేస్తామని మోహనాచారి తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. జై గోమాత, జై జై గోమాత. నా పేరు మోహనాచార్య. నేను తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రైవేట్ బేసిక్, కాంట్రాక్ట్ బేసిక్లో కార్పెంటరీ వర్క్ చేసే వ్యక్తిని. కొన్ని అనివార్య కారణాల వల్ల తిరుపతికి కాపురం దిగి వచ్చేసాము. తర్వాత కరోనా టైంలో ఒక గోమాతను సేకరించి అట్లట్లా శ్రీ కామధేనువు గో సంరక్షణశాల అని పాడిపేట శేషాద్రి నగర్లో అక్కడ ఉన్నటువంటి ఖాళీ ఫ్లాట్లు అవన్నీ చూసి, ఎత్తుగా గడ్డి చాలా విపరీతంగా వస్తూ ఉండేది. అదంతా చూసి ఒక్క గోవుతో అటో 40 గోవుల దాకా సేకరించి శ్రీ కామధేనువు గో సంరక్షణశాల అని రిజిస్టర్ చేయించి, దానికి సంబంధించి దాతలు, కమిటీ సభ్యులు, గో ప్రేమికులు ద్వారా ఇప్పుడు ప్రజెంట్ గోవులను ఆదరిస్తూ ఉన్నాం. నేటి కాలమాన యాంత్రిక జీవన విధానంలో సమాజంలో దేశవాళీ గోవులు అంతరించిపోవడం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దీనిని ప్రభుత్వం ద్వారా ఎన్నో విధి విధానాల ద్వారా ఒక జీవోను రాష్ట్రమాతగా గోవును అందించాలి, అందరూ గోమాతను ఆదరించాలి, కాపాడాలి, భావితరాలకు గోవు యొక్క విశిష్టత, మామూలుగా సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి ప్రకృతి పట్ల కుటుంబానికి గోవు ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి అనేది తెలియజేయాలని రాష్ట్రానికి, దేశ ప్రధానమంత్రికి అనేక రకాలుగా అందజేస్తూ ఉన్నాము. కబేలాలకు వెళ్ళే గోవులను సేకరించి మరి మేము శ్రీ కామధేను గో సంరక్షణశాలలో గోవులను ఆదరిస్తూ సంరక్షిస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా గోవులను సాకడం అనేది చాలా కష్టమైన పరిస్థితి అందరికీ తెలుసు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా గోచార భూములు లేకుండా గోవులను సాకాలంటే చాలా కష్టంగా అవుతుంది. ఒక గోవు ఉంటే ఆ ఇంటిలో ఎటువంటి రోగాలు రావు అన్న విషయం ప్రతి ఒక్కరికి